చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మన రాష్ట్రం జిల్లా తెలుగుదేశం జనరల్ సెక్రటరీ మీరు కూడా రావాలి. మా ఊళ్ళ అమ్మవారి ఆశీస్సులతో ఈ రోజున మన జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు ఒక పండగగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ మా ఊళ్ళమ్మ భక్తులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, చాలా చక్కగా ఈ రోజున ముందుగా మరి వెంకటేశ్వర బదిరా పాఠశాల ఏదైతే ఉందో అందులో కేక్ కట్ చేసి వాళ్ళకి పళ్ళు పంచిపెట్టి తర్వాత మన గ్రామ దేవత మా ఊళ్ళమ్మ ఆశీస్సులు ఉండాలని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా ఇక్కడ మరి పూజా కార్యక్రమాలు చేయించడం, వాళ్ళ అభిషేకాలు చేయించడం కూడా జరిగింది. అదేవిధంగా దీని తర్వాత బ్లడ్ బ్యాంక్ కూడా ఉంది. ఏఎస్ఆర్ రాజు గారు బ్లడ్ బ్యాంక్ కూడా రక్తదాన శిబిరం కూడా ఉంది. తర్వాత ఈ రోజున మనం అందరం చూస్తే ఈ రోజున పట్టణంలో కావచ్చు, భీమవరం నియోజకవర్గంలో పట్టణంలో కావచ్చు, వీరవాస మండలం కావచ్చు, రూరల్ కావచ్చు, ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలో ఎక్కడున్నా సరే గుడిలో దాదాపు పొద్దుట 6:30, 7ంటికే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సమేతంగా ఆయన పేరున అభిషేకాలు చేయించడం కూడా చాలా అభినందనీయం. ఈ రోజున కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా, అలాగే ఎవరైతే దేవస్థానాల చైర్మన్లు ఉన్నారో, కమిటీ సభ్యులు ఉన్నారో ప్రతి ఒక్కరూ చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వర్తించడం ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున మన గ్రామ దేవత మావుళ్ళమ్మ గారి గుళ్ళో కూడా ఎవరైతే చైర్మన్ నాగభూషణం గారు కానీ ఈ ట్రస్ట్ సభ్యులు, కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ భక్తులు చాలా చక్కగా పూజలు నిర్వర్తించి అభిషేకాలు చేయడం కూడా అభినందనీయం. మనందరం ముఖ్యంగా అందరం గమనించాలి. ఈ రోజున అదేవిధంగా మరి ఈ రోజున మరి మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పేషెంట్లకు కూడా పళ్ళు పంపిణీ కార్యక్రమం ఉంది. అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా భోజనాలు ఉచితంగా భోజనం పెట్టే కార్యక్రమం కూడా ఈ రోజున మనం చంద్రబాబు నాయుడు గారి పేరు మీద చేయటం ఎవరైతే కార్యకర్తల నాయకులు ఉన్నారో చాలా అభినందనలు. ఇక్కడ ఇచ్చేసిన మన జిల్లా అధ్యక్షులు కానీ, అలాగే ఎమ్మెల్యే గారు కానీ, అలాగే ఏఎంసీ చైర్మన్ గారు కానీ, ఈ దేవస్థాన కమిటీ సభ్యులకి, చైర్మన్ గారికి, ప్రెస్ వారికి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటూ మనందరం కూడా ఒకటి గమనించాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ఇది 4వ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. ప్రతిపక్షంలో అధికార పక్షంలో కూడా ఆయన రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఆయన పడే తపన ఈరోజు మన రాజధానికి అమరావతి రాజధానిగా, పోలవరం ప్రాజెక్టు కానీ అభివృద్ధి సంక్షేమ దిశగా ఆయన వయసును కూడా లెక్క చేయకుండా రాత్రనక పగలనక ఈ రోజు ప్రజల్లో అధికారం ఉన్నా సరే ప్రజల్లో మమేకమై పనిచేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మన రాష్ట్రానికి ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున పరిశ్రమల యువత కోసం పరిశ్రమలే కాదు, సంక్షేమమే కాదు, ఒకవైపు ఆయన చేస్తున్న దానికి అమ్మవారి ఆశీస్సులు, అలాగే ప్రతి ఒక్కరి ఆశీస్సులు ఆయన కొండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు తెలుసు విజనరీ. ఆయన ఆలోచన ఎప్పుడు కష్టాన్ని ఆపర్చునిటీగా తీసుకుని పనిచేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క 70వ జన్మదిన సందర్భంగా మన యొక్క భీమవరం టౌన్లో వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల యొక్క మావుళ్ళమ్మ తల్లి యొక్క ఆశీస్సులుండి, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో వారికి, వారి కుటుంబానికి కూడా
ఆయుర ఆరోగ్యాలు అదేవిధంగా ప్రజలకు సేవ చేసే విధంగా ఆయనకి అన్ని రకాల అందులు ఇవ్వాలని చెప్పి మన సమాచారం కోరుకుని అవకాశం ప్రతి ఒక్కరికి